రైట్ ఇక తెలుగులో ఇన్ డీటెయిల్ చూస్తే కనుక పల్లా కాలేజీని కూల్చేయండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో ఉద్రిక్తత. పల్లా రాజేశ్వరరెడ్డి నీలిమ కాలేజీ ముందు స్థానికుల ఆందోళన. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వివాదం. తమ భూముల్ని కబ్జా చేసి పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ నిర్మించారని నిరసన. పోచారం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదు. ఇటువంటి వాటిని ఒక్కదాన్ని అడుగునే ప్రయత్నం చేయలే. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా. గత ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి స్కాములు, పలరాజేశ్వరరెడ్డి స్కాములు, ఆ జనగామైన పేరు ఏం పేరు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అయితే చనిపోయి 90 ఏళ్ల ముసలావిడ కూడా భూమి కబ్జా చేసాడు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. సో ఇంతటి స్థాయిలో జరుగుతున్నప్పుడు కనీసం వాటి గురించి పట్టించుకోలే, వాటి విషయం తెర మీద తీసుకురాలే, వాళ్ళని వద్దని వారించే ప్రయత్నం చేయలే. మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలా 119 నియోజకవర్గాల 100కు పైగా మీ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సత్య హరిశ్చంద్రుడు ఈయన అని చెప్పి ఒక్క నియోజకవర్గంలో ఆయనతో చెప్పియండి, కేటీఆర్తో సహా. గజ్వేలు పోదాం, గజ్వేలు అనే పర్లేదు. ఒక్కరు మంచి పేరు సంపాదించుకోలేకపోయారు. కనీసం ఒక్కరి పేదైనా భూ కబ్జా ఆరోపణ లేకపోయలేదు. ఇష్టానుసారంగా చేస్తే 10 ఏళ్ళు మొత్తం ఇదంతా మా కాందానే, మా తాతలు ముత్తాతలు సంపాదించినట్టు అని చెప్పి తెలంగాణలో ఒక డైలాగ్ ఉంటుంది. కేసీఆర్ ఇప్పుడు కూడా చాలా ట్రెండ్ అవుతుంది. తెలంగాణలో ఏ ఇంచు పోయినా ఏ మూల పోయినా నాదే ఉంటుంది, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నాడు. ఇష్టం కూడా దోసుకోవడానికి తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చింది. కేసీఆర్ తెలంగాణ చెప్పుకున్నది, ఆ మాట చెప్పుకున్నది. డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ పలరాజేశ్వరరెడ్డికి సంబంధించింది ఇదిగోండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో ఉద్రిక్తత నెలకొంది. పలరాజేశ్వరరెడ్డి కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జా చేశారంటూ నిరసన తెలిపారు. అయితే స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు, దాడికి యత్నం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు పల్లా అనుచరులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. ఇక పోచారం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీలిమా మెడికల్ కాలేజీని కూల్చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని కబ్జా చేసి పల్లా కాలేజీ నిర్మించారని బాధితులు నిరసనకు దిగారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జునకి చెందినటువంటి ఎన్కన్వెన్షన్కు సైతం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల నిర్మాణంలోనూ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇక నీలిమా మెడికల్ కాలేజీని కూల్చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని కబ్జా చేసి పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ నిర్మించారని బాధితులు నిరసన దిగారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురంలో నీలిమా మెడికల్ కాలేజీ, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తమ భూమిని సైతం కబ్జా చేసి కట్టించినవేనని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంకటాపురం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటల భూమి, అందులో 7 ఎకరాల 20 గుంటల్ని గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కబ్జా చేశారని నిరసన తెలిపారు. మిగిలిన 4 ఎకరాలు తమ భూమిని రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆందోళన చేపట్టారు. వారిని పల్లా అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది, ఘర్షణ చోటు చేసుకుంది. అయితే స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు, దాడికి యత్నం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ధర్నా ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఇక పోచారం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. ఇట్లనా సామాన్యుల భూములు కబ్జా చేసి కాలేజీలు కట్టి లక్షల ఫీజులు తీసుకొని ఇవాళ రేపటి ఆంధ్రా యూనివర్సిటీకి పోయి మీరు ఎవరిని యావరేజ్గా బీటెక్ ఫీజు ఎంత అని అడుగురు, 4 లాక్స్ చెప్తున్నారు. సంవత్సరం 4 లక్షల రూపాయలు కడితే కానీ అక్కడ కాలేజ్ సీట్ వచ్చే పరిస్థితి లేదు. బయట ప్రచారం జరుగుతున్నది ముచ్చట. అంటే ఇక్కడ మీరు కాలేజీ కట్టిందే దొంగ భూమి మీద, అంటే ప్రభుత్వ భూమిలా మీరు చేసేదే దొంగ వేషాలు. మళ్ళీ అలా కాలేజీ కట్టిందే కాక కనీసం మరి మీరు ఏమైనా పేద వర్గాలకో అక్కడ ఆసుపత్రియో లేకుంటే ఇంకేమైనా ఫ్రీ స్కూలో ఇంకేమైనా తక్కువ చేస్తున్నా పేద వర్గాలకు ఉపయోగపడుతుందా మీతోనంటే లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. గిటువంటి మీద హైడ్రా ఉక్కుపానం మోపిని ఇటువంటి వాళ్ళ మీద కొంత చర్యలు తీసుకుంటుందనంటే మీకు హ్యాట్స్ ఆఫ్. కానీ సామాన్యుల జోలికి పోయే ముందు అధికారులు పర్మిషన్ ఇస్తే కానీ అక్కడ సామాన్య కుటుంబాలు ఇల్లు కట్టుకోలేదు. ఆ సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి కారణం అధికారులే. ముందు మీ అధికారుల మీద వేటేయండి, ఆ తర్వాత వాళ్ళకి ఆవాసం చూపియండి ఇంకో దగ్గర, అప్పుడు మీరు కూలుస్తారా జప్తు చేస్తారా మీ ఇష్టం.
కానీ ఇష్టానుసారంగా రోడ్డు పడేసి రోడ్లు వాళ్ళ ఇంట్లో బోళ్ళు ఇతర సామాగ్రి మొత్తం బయట పడేసి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు రోడ్డు మీద పడేసినట్టు వదిలిపెడితే కనుక ఇప్పుడు ఏమంటున్నా హైడ్రా అనేది పులి మీద స్వారీ. ఈరోజు మీరు హ్యాట్స్ ఆఫ్ అంటూ మీకు విమర్శలు రావచ్చు, మీకు మీపై హర్షధ్వరాలు వ్యక్తం కావచ్చు, కానీ ఏదో రోజు మీకు ఆ పులి మీద కనుక స్వారీ చేస్తూ దిగిన తర్వాత ఆ పులి మిమ్మల్ని మింగేస్తుంది. అంటే సామాన్య జనమే తిరగబడతారు. కొంత ఎటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి, వారి మీద చర్యలు తీసుకుంటే బెటర్. సామాన్య జీవితాల మీద వాళ్ళకు ఒక ఆవాసం ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఇంకొక ఆసార చూపించిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్, ఇది పలరాజేశ్వర